అమ్మల కన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ విశాఖపట్నం కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటు కేవలం విశాఖపట్నం జిల్లాయే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే ఇంత భారీ సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, వారికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేదంటే వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు అదేవిధంగా దప్పిక తీర్చే విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ముఖ్యంగా అన్న సమారాధనకు సంబంధించినటువంటి విషయాలు ఇతర సదుపాయాలు ఎటువంటి కల్పించాలనే విషయం ఈరోజు మనతో మాట్లాడడానికి కార్యనిర్వహణాధికారి అదేవిధంగా ఉన్నత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రధాన అధికారి అయితే కనుక మనతో ఉన్నారు. మేడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇంత భారీ సంఖ్యలో మార్గశిర మాసోత్సవం అంటేనే విశాఖపట్నానికి సంబంధించి ఒక పెద్ద పండుగ వాతావరణం క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా అమ్మవారి ఆలయ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఎంతమంది భక్తులు ఇప్పటివరకు దర్శించుకున్నారు, చివరి రోజులు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? ఈ మార్గశిర మాసం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో విశేషమైన మాసంగా భక్తులు పరిగణిస్తారు. ముఖ్యంగా గురువారాలు అధిక సంఖ్యలో వస్తారు. ఈరోజు సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఇక్కడ ఈ అమ్మవారికి స్వయం పూజ చేసుకునే అలవాటు భక్తులందరికీ ఉంది కాబట్టి కొంచెం క్యూ లైన్లో మూమెంట్ అనేది స్లోగా ఉంది. వాళ్ళు స్వయంగా పూజ చేసుకొని వెళ్ళటం వాళ్ళ ఆచారంగా భావిస్తారు కాబట్టి ఈ రద్దీ అధికంగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టే క్యూ లైన్స్ అంతా కూడా పెండాల్స్ ఏర్పాటు చేయడం కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చూస్తూ ఉన్నాము. మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. ఆ అన్నదానం జగన్నాథ స్వామివారి దేవస్థానం కొత్త రోడ్డు వద్ద నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతిరోజు సుమారు ఒక 4,000 మంది వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. నెల రోజులు కలుపుకొని సుమారు 6 లక్షల మంది వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇటు ఉచిత బస్సు రవాణా ఏర్పాట్లు ఏమైనా చేశారా మేడం? గతంలో చేసేవారు, ఈ సంవత్సరం అది ఉందా మేడం? అంటే ఇది ఆర్టీసీ డిపార్ట్మెంట్ కాదు, మేము టెంపుల్ నుంచే డోనర్స్ తరపున కానీ లేదా టెంపుల్ నుంచి కానీ ఫ్రీ బస్సెస్ అనేది నడపడం జరుగుతుంది. అది జనరల్గా థర్స్డేస్ పెడుతున్నాము. కొత్త రోడ్ నుంచి మొదలుకొని మన ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, సింహాచలం ఇలా రూట్స్లో తిరుగుతూ ఉన్నాయి ఆ బస్సెస్. భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు మేడం? ఇంత లక్షలాది మంది భక్తులు వచ్చే టైంలో చాలా వరకు పిక్ పాకెటర్స్ కానీ లేదంటే ఇతర ఆభరణ దొంగలను కానీ ఎక్కువ మంది ఉంటారు మేడం, అటువంటి వారి భద్రత? ఈ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఇక్కడ టెంపుల్ దగ్గర ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కంటిన్యూస్గా అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటున్నారు. మైక్ అనౌన్స్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ఇక్కడ చేస్తే వాళ్ళకి తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా అదనంగా ఇక్కడ టెంపుల్ అన్ని ప్లేసెస్ నుంచి మొదలుకొని కొత్త రోడ్డు వరకు కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా పెట్టడం జరిగింది. వికలాంగులు, వృద్ధులకు సంబంధించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కానీ లేదా వీఐపీల తాకిడి ఉంటే సర్వసాధారణమైనటువంటి భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ ఏర్పాట్లు ఏ విధంగా? ఇప్పుడు గురువారాలు ఎక్కువగా వీఐపీ తాకిడి ఉంటూ ఉంది. సో గురువారం పూట ప్రోటోకాల్ టైమింగ్స్ 7 to 9 అని చెప్పి అందరికీ చెప్పడం, ఆ టైమింగ్స్లోనే అలో చేయడం జరుగుతూ ఉంది. ఈ వికలాంగులు కానీ ఎవరైనా ఉంటే కొత్త రోడ్ నుంచి రావడానికి అక్కడ నుంచి ఒక ఆటో ఒకటి రన్ చేసి తీసుకొస్తున్నాం టెంపుల్ వరకు. ఇక్కడ మన 500 రూపీస్ లైన్ పక్క నుంచి వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది. అది చూసాం కదా. పూర్తిగా అయితే కనుక మార్గశిర మాసోత్సవాలకు సంబంధించి పూర్తిగా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పి ఆలయ కార్యనిర్వహణాధికారి చెప్పడం జరిగింది. మనం చూసిన విజువల్స్లో భక్తులు తండోపతండాలుగా అయితే కనుక ఈరోజు విశాఖపట్నం 1 టౌన్ బుర్జిపేటలో కొలువై ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనార్థం అయితే కనుక భారీ సంఖ్యలో బారులు తీరిన నేపథ్యం మనకు స్పష్టంగా తెలుస్తోంది. అమ్మవారి చరిత్ర అదేవిధంగా అమ్మవారి కృపాశిస్సులు కూడా ఎంతవరకు ఉంటాయని తెలుస్తుంది. చాలామంది భక్తులు కూడా వచ్చారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్, గాజువాక నుంచి అండి. సార్, అమ్మవారి గురించి మీకు తెలిసిన మహిమలు ఏంటి సార్? అమ్మవారి దర్శనానికి ఇంత దూరంలో బారులు తీరి వచ్చారు, ఎందుకని? సార్, మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. అలాగంటే ఈ మాసంలో డిసెంబర్ నెలలో మన అమ్మవారు దర్శించుకుంటే మనకి మంచిదని చెప్పి శుభమని తెలిసి మేము ఆనవాయితీగా మేము ప్రతి సంవత్సరం వస్తుంటామండి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గాజువాక నుంచి వచ్చాం సార్. అమ్మవారి మహిమల గురించి ఏదనుకున్నా అవుతుంది. ఇది ప్రత్యేకంగా ఈ మాసం చాలా బాగుంటుంది తల్లికి. ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటల నుంచి మార్నింగ్ 8 o'clock వచ్చాము. లైన్లోనే ఇప్పటి వరకు ఉన్నాము. ఇప్పుడు 12:30, 1 o'clock అవుతుంది. ఏర్పాట్లు ఏ విధంగా చేశారు మేడం? ఎక్కడైనా ఇబ్బంది? అంతా బాగానే ఉంది సార్. మంచినీళ్ళు కానీ అన్నీ బాగానే ఉంది. అది భక్తుల అభిప్రాయం అయితే కనుక అమ్మవారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు ఈ అభిప్రాయం చూస్తున్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తమను బాగానే చూసుకుంటున్నారు. అందరూ కూడా ఉచితంగా ఉచిత దర్శనాలతో పాటు 100, 200, 500 రూపాయల టికెట్ కూడా ఏర్పాటు చేశారు. చూస్తున్నాం ఎంతమంది భక్తులు బారులు తిరుగుతున్నారనే విషయం అయితే కనుక. ఇప్పుడు
అమ్మవారి కృప తమకు పాతులు అవ్వాలన్న విషయం మీద అయితే కనుక తండోపతండాలుగా లక్షలాది మంది భక్తులు ఈరోజు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అయితే దర్శనం అనంతరం కూడా ఇటు ఆలయ సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా అందరూ సాటిస్ఫై అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారి మూల విరాట్ని స్వయంగా భక్తులు తామంతట తాము అభిషేకాలు కానీ లేదా పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు కానీ చేసుకునే వెసులుబాటు కేవలం ఇక్కడ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలోనే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారికి స్వయంగా తమ చేతులతో పూజలు ఆచరిస్తే మనం అనుకున్న కోరికలు కానీ సర్వసిద్ధులు కూడా సంపన్నం అవుతాయన్నటువంటి ప్రగాఢ నమ్మకం ఇటు భక్తుల్లో ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అంటే ఉదాహరణకి కుంకుమ పూజలతో పాటు అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చేటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి కూడా ఒక ప్రస్తుతం అయితే కనుక సుమారు 3.5 కిలోమీటర్ల మేర అయితే కనుక క్యూ లైన్లు ఉన్న నేపథ్యం మనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఎంత టైం అయినా వెచ్చిస్తాము, అమ్మవారి దర్శనం కోసం ఎంత టైం అయినా సరే వేచి ఉంటాము అని చెప్పి భక్తులు బారులు దిగుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఉచిత అన్న సమారాధనకు సంబంధించి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్తున్నారు. సుమారు 6 లక్షల మంది భక్తులు ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటారని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పుడు కూడా అమ్మవారి ఆలయ విశిష్టత అదేవిధంగా అమ్మవారి గొప్పతనం తెలిసిన వారెవరూ కూడా అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్ళరు. ముఖ్యంగా విశాఖపట్నం 1 టౌన్లో బుర్జుపేటలో వెలిసినటువంటి అమ్మవారి మహిత్యం అంతా ఇంత కాదు. ఏ కోరుకున్నా సరే అమ్మవారు తప్పకుండా తీరుస్తారనేటువంటి ఒక నమ్మకంతో అయితే కనుక భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈరోజు క్రిస్మస్ కావడంతో ఇటు సెలవు దినంతో ఇంత రద్దీ ఉంది. సాధారణ టైంలో మామూలుగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా సుమారు 6 లక్షల మంది భక్తులు అయితే కనుక ఈ మార్గశిర మాసంలో అమ్మవారి దర్శనం చేసుకుంటామని చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా అన్ని కరెక్ట్గా చేస్తాము. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు. జర్నలిస్ట్ జనతో ప్రసాద్ ఎంపీఎంలో విశాఖపట్నం బుర్జుపేట నుంచి.